బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, కేసీఆర్ పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారం పోవడంతో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పొన్నం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ప్రయోజనాలకు సంబంధించి ఏమైనా ప్రత్యేకించి ఒక ప్యాకేజీ కిందనో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కిందనో తెలంగాణ ప్రజల ప్రయోజనానికి సంబంధించి తీసుకొస్తే అప్పుడు గొప్ప. అవేం లేకుండా రొటీన్గా వచ్చే బాత్రూములకు, ఉపాధి హామీ పథకాలకు, సబ్సిడీలకు దేశం మొత్తం 29 రాష్ట్రాలకు కామన్ స్కీమ్ కింద వచ్చే పైసలను లెక్కబెట్టి చెప్తే అది మీ అవివేకానికి నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడి చూస్తే ఆయన ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా అర్థమైంది. ఆయన గడవలో ఒక ఎమ్మెల్యే ద్వారా 20 మంది ఎమ్మెల్యేలు కలిసిరట. ఈ ప్రభుత్వం కూలిపోతుందట. ఎన్నికైన మొదటి రోజు నుంచే ఈ ప్రభుత్వం కూలుతుందని పిల్లి శాపనార్థాలను పెడతానే ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ ఒకవైపు, ఇటు టీఆర్ఎస్ ఒకవైపు, రెండు కూడా అన్నదమ్ముల్లాగా ఒకటే మాట మాట్లాడుతారు. ఒక ఆయన ముందు మాట్లాడుతారు, ఒక ఆయన మధ్యాహ్నం మాట్లాడుతూ ఉన్నాడు. భూ ప్రపంచంలో అత్యంత గౌరవింపబడే తల్లుల గురించి ప్రస్తావన తెచ్చిన మూర్ఖుడు వాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి తల్లులారా ఆలోచన చేయండి. తల్లుల జన్మ మీదనే ప్రశ్నార్థకమైన మాటలు మాట్లాడినటువంటి ఈ మూర్ఖుడు ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు? ఎవరు తల్లి పేరున రాజకీయం చేస్తూ ఉన్నారు? ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రతి ఎన్నికల ముందు ఒకసారేమో ఎంఐఎం వాళ్ళు దాడి చేసిరంటారు, ఒకసారేమో మంగళసూత్రాలు అమ్ముకున్నా అంటావు, ఒకసారేమో ఇంకేదో మళ్ళా మా గురించి చులకనగా మాట్లాడుతావు. వినోద్ రావును కరీంనగర్ ఓడగొట్టడానికి గంగుల కమలాకర్ నీతో ఎట్లా గ్రానైట్ ఇండస్ట్రీతో ఎట్లా కుమ్ముకాయనో తెలుసు. మీరు గ్రానైట్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవాళ స్మార్ట్ సిటీ కావచ్చు, ఎక్కడికక్కడ అవినీతి మీద ప్రశ్నించాల్సిన పార్లమెంటు సభ్యుడు మౌనంగా ఎందుకున్నాడు? మౌనంగా ప్రశ్నించాల్సినటువంటి పార్లమెంటు సభ్యుని ప్రశ్నించాల్సిన కమలాకర్ ఎందుకు మౌనంగా ఉన్నాడో కరీంనగర్ ప్రజలు అర్థం చేసుకుంటారు. గుడిలో ఉండాల్సిన దేవుడిని ఈరోజు బజార్కి ఇచ్చినారు. మీరు మీ ఓట్ల కోసం, మీరు చేసిన అభివృద్ధి మీద ఓట్లు అడగండి, మీరు చేసిన పనుల మీద ఓట్లు అడగండి, మీరు ఇచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ మీద ఓట్లు అడగండి. అది చేతగాక దేవుడిని అంటున్నావు. దేవుడిని ఎవరు మొక్కరండి? ప్రొద్దున లేస్తే సూర్య నమస్కారం నుండి స్టార్ట్ అవుతుంది బ్రతుకు. కాబట్టి దయచేసి మీ వాకర్స్ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవినీతి ముందు ఇస్తానడు. మా అన్న చెప్పిండు, ఎన్నికల బాండ్లు, ఎలక్టోరల్ బాండ్స్ కోట్ల రూపాయలు, 1000 కోట్లు. ఈరోజు మళ్ళీ నల్లధనం గురించి మాట్లాడుతాడు మూర్ఖుడు. ప్రధాన నోరా మోరా నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక విధంగా నల్లధనాన్ని ప్రోత్సహిస్తా ఉన్నావు. ఎన్నికల బాండ్ల లోపల ఎవరు దాచుకున్నారో వాళ్ళ పేర్లు బయట పెట్టద్దన్నావు. ఈరోజు సుప్రీంకోర్టు ఇస్తే కదా జడ్జిమెంట్ నోట్ల ఎవరెవరు కోట్లు పెట్టారని తెలిసింది. మెగా ఇండస్ట్రీస్ కృష్ణారెడ్డి గారు 900 కోట్లు పెట్టినాడు. శరత్ చంద్రారెడ్డి గారు 500 కోట్లు ఇచ్చినాడు. డిఎల్ఫో వాళ్ళు 272 కోట్లు ఇచ్చినారు. దేనికోసం అండి? శరత్ చంద్రారెడ్డికి బెయిల్ అవసరం వచ్చింది, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు అవసరం పడ్డాయి. ఈడీ పేరు మీద బెదిరించి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ను తీసుకొని ఇవ్వలేదా ఈయనకు? అదానికి బాంబే ఎయిర్పోర్ట్ను స్వాధీనం చేయలేదా? సి ఎయిర్పోర్ట్ను స్వాధీనం చేయలేదా? ఎవరు అవినీతి పరులు ఇక్కడ? ప్రజా కోర్టులో రేపు తీసుకోపోతున్నాం.